తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయంతో కొత్త రకం మద్యం బ్రాండ్లు రాబోతున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్స్ ను ఆహ్వానిస్తూ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కు 92 కంపెనీలు దరఖాస్తు పెట్టుకున్నాయి. 15 రోజుల్లో అనుమతుల ప్రక్రియ సిద్ధం చేసేందుకు ఎక్సైజ్ శాఖ సమాయత్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొత్త కంపెనీలకు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని, నెల రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రంలో సరఫరాలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించబోతున్నట్టుగా ఫిబ్రవరి 23న టీజీబీసీఎల్ ప్రకటించింది. టీజీబీసీఎల్ నోటిఫికేషన్ కు దేశీయ, విదేశాలకు చెందినటువంటి 92 కంపెనీలు, 604 బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చినట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 92 కంపెనీల్లో 45 కంపెనీలు టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలే. 45 కంపెనీల్లో 32 ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్స్, 13 ఫారెన్ లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. 32 దేశీయ కంపెనీలు 149 బ్రాండ్స్ ను సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. 13 విదేశీ కంపెనీలు 69 బ్రాండ్స్ ను సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఉద్యోగుల ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే అలవెన్స్లను ఇప్పుడు సంవత్సరానికి 1 కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటి వరకు ఈ భత్యం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇచ్చేవారు. జులై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరే ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనం పొందబోతున్నారు. ఆగస్టు 2017లో ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం యూనిఫామ్ అలవెన్స్లలో దుస్తుల భత్యం, ప్రాథమిక పరికరాల భత్యం, కిట్ నిర్వహణ భత్యం, రోబ్ అలవెన్స్, షూ అలవెన్స్ మొదలైనవి ఉన్నాయి. దుస్తుల భత్యం దామాష చెల్లింపు సూత్రాన్ని ఉపయోగించి అందిస్తున్నారు. ఇక 7వ వేతన సంఘం కింద ప్రభుత్వం వివిధ వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేరువేరు మొత్తాలు నిర్ణయించింది. ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, కోస్ట్ గార్డ్ అధికారులు సంవత్సరానికి 20,000 డ్రెస్ అలవెన్స్ కు అర్హులు. ఇక ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామండయ్యు, దాద్రా నగర్ హవేలీ పోలీస్ సర్వీస్లోని మిలిటరీ, నర్సింగ్ సర్వీస్ అధికారులు, పోలీస్ అధికారులు, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్లోని లీగల్ ఆఫీసర్స్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ పర్సనల్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ యొక్క అన్ని చెక్ పోస్టులు వార్షిక యూనిఫామ్ అలవెన్స్లకు అర్హులు. ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 80,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏపీ, గుజరాత్, ఒడిశా ముందంజలో ఉన్నాయని తెలిపారు. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీకి సంబంధించి త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తున్నాయని, ఏకంగా 80,000 కోట్ల విలువైన ఆయిల్ రిఫైనరీ రాబోతుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. అయితే ఇది గతంలో ప్రకటించిన బీపీసీఎల్ రిఫైనరీ లేదా కొత్తగా మరో రిఫైనరీ వస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. భారత పెట్రోలియం కార్పొరేషన్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది. నిర్మాణానికి సుమారు 95,000 కోట్ల వ్యయం అవసరమని అంచనా వేస్తున్నారు. ఏపీలో 9 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా బీపీసీఎల్ అధికారులు తెలిపారు. దేశంలోని ఆయిల్, పెట్రోకెమికల్ రిఫైనరీలో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు.